హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ 26,250 ఏరియా దగ్గర ఓపెన్ అయింది. నిన్న రీచ్ అయిన హై ఇది 26,250. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ ఇక్కడ నుంచి టాప్ లెవెల్లో ఒక 50 పాయింట్స్ మాత్రమే చూద్దాం అనుకున్నాం. బికాస్ ఇంత గ్రీన్ క్యాండిల్ మూమెంటం తర్వాత నిన్న ఒక బ్రేక్అవుట్ క్లోజింగ్ 26,000 నుంచి 250 పాయింట్స్ దాకా హైని టచ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక రెడ్ క్యాండిల్ అయితే చూస్తామని మనం ఎక్స్పెక్ట్ చేసాం. అదే విధంగా ఒక రెడ్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అయింది. సో ఇప్పుడు లెవెల్స్ మనం నోట్ చేసుకుందాం. మార్కెట్ ఓపెన్ అయింది 26,250. మనం రెసిస్టెన్స్ అనుకున్నది 26,300, బట్ అంత ఫార్ అవే కూడా వెళ్ళలేదు. జస్ట్ 26,277 లెవెల్ని టచ్ చేసింది హయ్యర్ సైడ్. అండ్ ఇంట్రాడేలో చూస్తే 26,150 కనిపిస్తుంది. రెడ్ క్యాండిల్ అయితే చూసాం, బట్ మార్కెట్ పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. జస్ట్ ఒక 100 పాయింట్స్ బిలోనే వచ్చింది మార్కెట్ రీచ్ అయిన హై నుంచి చూసుకుంటే. ఇది ఇంట్రాడేలో. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా లో నుంచి కొద్దిగా బెటర్గా వచ్చి 26,178. సో 180 అని తీసుకుందాం రౌండ్ ఫిగర్. 26,180 దగ్గర యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ పరంగా ఇట్స్ అరౌండ్ 125 పాయింట్స్. నిన్న క్లోజింగ్ మనకి 26,216 దగ్గర వచ్చింది. 26,200 అబోవ్. జస్ట్ ఒక 30 పాయింట్స్ బిలో మార్కెట్ క్లోజ్ అయింది నిన్నటి మార్కెట్తో కంపేర్ చేసుకుంటే. దీన్ని బట్టి మనం కొత్త లెవెల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. బికాస్ ప్రీవియస్గా మనం 25,300 దగ్గర ఒక లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ రీచ్ అయిన హై వచ్చేసి 25,600 ఉంది. అండ్ ఆ వెంటనే మార్కెట్ ఇక్కడ లో చూసుకుంటే 25,850. సో 25,600 నుంచి 25,850 వరకు కూడా ఇక్కడ మనకి 250 పాయింట్స్ రేంజ్ దాకా ఉంది. ఓన్లీ సింగిల్ డే మాత్రమే ఇక్కడ స్పెండ్ చేసింది మార్కెట్. సో మనం ఈ ఎడ్జ్ని తీసుకుంటాం ప్రెసెంట్. బట్ ఒకవేళ ఈ ఎడ్జ్ అంటే టాప్ లెవెల్లో మనకి చూసుకుంటే 25,850 ఏరియా కనిపిస్తుంది ఈ హై వచ్చేసి. అండ్ ఇక్కడ ఈ వీక్లో వచ్చిన సపోర్ట్ లెవెల్ కూడా అన్ని 25,850 అబోనే స్టే చేశాయి. సో మనం 25,850ని గమనిస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు 25,850 దగ్గర మనం లెవెల్ డ్రా చేసుకున్నాం. ఆఫ్టర్ దిస్ మనం చూసే సపోర్ట్ ఏంటంటే ప్రెసెంట్ అయితే ఈ ఒక్క లెవెల్ని మాత్రమే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే 26,000 లెవెల్ దగ్గర కూడా మార్కెట్ టైం స్పెండ్ చేసి బ్రేక్ అయింది. సో ఈ 25,850 నుంచి 26,000 ఈ 150 పాయింట్స్ ఒక సపోర్ట్ జోన్ లాగా మార్కెట్లో కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 26,000 అబోవ్ మార్కెట్ ఉంది కాబట్టి స్టిల్ ఆల్ టైమ్ హై లెవెల్స్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అట్లీస్ట్ ఇంకో 2 more సెషన్స్ మనం చూస్తే దాన్ని బట్టి మనం కొత్త లెవెల్స్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే ఈ 25,850ని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నాం. ఒకసారి క్లియర్గా ఈ మూమెంటం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 26,250 ఏరియా దగ్గర నియర్లీ. నిన్న ఏదైతే హై రీచ్ అయిందో అక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. సో ఆ తర్వాత కొన్ని క్యాండిల్స్ 26,250 అబోవ్ క్లోజ్ అయినా మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసాం చాలా పీక్స్లో ఉంది మార్కెట్, కంపల్సరీ కొద్దిగా కూల్ ఆఫ్ అయితే రావాలని. సో ఇక్కడ నుంచి మనకు స్లో కూల్ ఆఫ్ అనేది కనపడింది. ఆ తర్వాత ఈ 26,250 నిన్నటి హై ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ మనకు ఒక రెసిస్టెన్స్ లాగా ప్లే చేస్తూ ఇక్కడ నుంచి కూడా పెద్దగా కరెక్ట్ అవ్వలేదు మార్కెట్. 26,175 అబోనే. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ క్యాండిల్ బాడీస్ చూసుకున్నట్లయితే అన్ని క్యాండిల్స్ బాడీస్ కూడా 26,175 అబోనే ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ లాస్ట్ మూమెంటంలో లోయర్ విక్స్ డౌన్ సైడ్ వచ్చిన మిగతా రేంజ్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 11 o'clock నుంచి 26,250 అండ్ 26,175 టోటల్లీ 75 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్లోగా కూల్ ఆఫ్ అవుతూ ఈ బోర్డర్ దగ్గర క్లోజ్ అయింది 26,180 అరౌండ్. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ ప్రెసెంట్ లోయర్ సైడ్ వెళ్తున్నప్పుడు లోయర్ సైడ్లో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 26,100 చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈరోజు రీచ్ అయిన హై 26,277 వరకు ఉంది. 26,300 అని తీసుకుందాం. సో ఈ 200 పాయింట్స్ రేంజ్ మండే మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ మండే మార్కెట్లో ఎటువైపు మార్కెట్ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ఒక క్లియర్ రేంజ్ని ఫిక్స్ చేసుకుందాం నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం లెవెల్స్
అన్ని డౌన్ సైడ్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో ఆల్ టైమ్ హై లెవెల్ 53,350, సో ఇక్కడ బస్ట్ అవుట్ వచ్చింది. ఫ్రైడే రోజు, లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చిన క్లోజింగ్ 53,793, 53,800 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మళ్ళీ ఈ రోజు క్లోజింగ్ కూడా నియర్లీ దాని దగ్గరలో ఉన్నాయి. 53,800 దగ్గరలో 53,834 దగ్గర యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక లెవెల్ అయితే డ్రా చేసుకోవచ్చు అనిపిస్తుంది, 53,800 అరౌండ్. సో ఇక్కడ ±100 పాయింట్స్ రేంజ్ తీసుకోవచ్చు. బికాస్ ఈరోజు ఇంట్రాడే లో చూసుకున్న 53,760 వరకు వెళ్ళింది. ఇక్కడ కూడా 53,740 రేంజ్ అయితే కనపడుతుంది. ఎందుకైనా మంచిది మనం 53,750 దగ్గర లెవెల్ డ్రా చేసి పెట్టుకుందాం. ఈ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు మార్కెట్ని బులిష్ వేలోనే చూడొచ్చు అని మనం భావించవచ్చు. సో ఇప్పుడు 53,750 దగ్గర లెవెల్ డ్రా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు 53,750 బిలో ఉన్నట్లయితే మనం లోవర్ సైడ్ ఉన్న 53,350 ఈ ఏరియా దగ్గర ఒక కన్సోలిడేషన్ చూడొచ్చు. ఇక్కడ కూడా ఓన్లీ వన్ సింగిల్ క్యాండిల్లోనే ఈ రేంజ్ అంతా కవర్ చేస్తూ బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ ఈ రేంజ్లో చాలా వరకు అక్యుములేట్ అయింది. 53,750 నుంచి 54,500. యాక్చువల్గా మనం వీక్లీ అనాలిసిస్ వీడియోస్లో ఈ రేంజ్ ఈ వీక్ అంతా కూడా ఇదే రేంజ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని, సేమ్ ఇదే రేంజ్ని మార్కెట్ అయితే స్టే చేసింది. సో ఒకసారి క్లియర్గా ఇప్పుడు ఈరోజు డేవేస్ క్యాండిల్ని క్లియర్గా గమనిద్దాం. ఈరోజు క్యాండిల్ చూసుకుంటే మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గానే ఓపెన్ అయింది, స్మైల్డ్ గ్యాప్ డౌన్. నిన్న క్లోజింగ్ 54,375 అయితే ఈరోజు ఓపెనింగ్ 54,338. 54,338 మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ అండ్ రీచ్ అయిన హై రెండు ఒకటే. ఓపెనింగ్ నుంచి మార్కెట్ ఫాల్ అవుతూనే వచ్చింది. అండ్ ఫాల్ అవుతూ ఏదైతే సపోర్ట్ మనం మార్కెట్ లాస్ట్ ఫ్రైడే రోజు క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ వరకు కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది. 53,760 ఇంట్రాడే లో 53,760. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా వచ్చేసి 53,834. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ ప్రకారం ఇట్స్ <600 పాయింట్స్ రేంజ్ అయితే ఇక్కడ క్రియేట్ చేసింది. అండ్ కంప్లీట్గా బాడీ రేంజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 500 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది, ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. సో ఇప్పుడు 53,750 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ బిలో మార్కెట్ క్లోజ్ అయితే అప్పుడు మనం మార్కెట్లో ఒక కన్సోలిడేషన్ ఫేస్ చూడొచ్చు. లేదు ఒకవేళ ఈ సపోర్ట్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంటే దెన్ ఇదే రేంజ్లో మార్కెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 53,800 నుంచి 54,500. ఒకసారి క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయింది 54,300 అబోవ్. అండ్ ఈ ఫస్ట్ క్యాండిల్లోనే ఈ 54,200 వరకు మార్కెట్ ఫాల్ అయింది. మనం లాస్ట్ 2 డేస్లో చూసుకుంటే ఈ 54,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా మార్కెట్ యాక్ట్ చేసింది సెవెరల్ డేస్ నుంచి. అయితే ఎప్పుడైతే నిన్న మనకు ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ 54,200 అబోవ్ వచ్చిందో అప్పుడు దీన్ని ఒక సపోర్ట్ లాగా మనం కన్సిడర్ చేసుకున్నాం. బట్ ఫస్ట్ హాఫ్లో అంతా కూడా సపోర్ట్ ఇవ్వడానికే ట్రై చేసింది 54,200 లెవెల్. బట్ ఫైనల్గా ఈ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి 12:15 క్యాండిల్ ఎప్పుడైతే కంప్లీట్గా 54,200 బిలో క్లోజ్ అయిందో ఇక్కడ నుంచి స్లో అండ్ స్టడీగా మార్కెట్ కరెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అలానే మనకి ఈ వీక్ స్టార్టింగ్ మండే రోజు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో 53,800 లెవెల్ దగ్గర, మనకి లాస్ట్ ఫ్రైడే కూడా ఎక్కడైతే క్లోజ్ అయిందో 53,800 దగ్గర, సో ఆ నియర్ బై మార్కెట్ వచ్చి బోర్డర్ దగ్గర క్లోజ్ అయింది 53,834 దగ్గర. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఇందాకే మాట్లాడుకున్నాం బోర్డర్ దగ్గర ఉంది కాబట్టి, సో రేంజ్ అనేది టాప్ లెవెల్లో ఉంటే మనకి 54,500 లెవెల్ నిన్న రీచ్ చేసింది కదా, ఈ లెవెల్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అంటే ఒక ఇంట్రాడే క్లోజింగ్ కోసం మండే రోజు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. 53,800 బిలో ఒక క్యాండిల్ అనేది క్లోజ్ అయితే డేవేస్లో దెన్ మనం దీన్ని మళ్ళీ రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ మండే క్లోజింగ్ క్యాండిల్, దాన్ని బట్టి మన రేంజ్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Blogs. Bye guys, see you on Monday.